హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకుందండి. అసలు అదేంటో క్లియర్ గా చూద్దాం ఈ వీడియోలో. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం. జగన్ ప్రభుత్వం మరో కార్యక్రమం పేరు మార్పు. చంద్రబాబు నాయుడు సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ స్పందన అని ఈ కార్యక్రమాలు కొన్ని పెట్టేవాడు. సో ఈ పేర్లు, ఈ ప్రోగ్రామ్స్ అన్ని మారుస్తూ వాళ్ళు క్లారిటీగా ఒకటి ఇచ్చారంట. అసలు ఏంటో చూద్దాం మనం కూడా. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన మొదలైంది. 2 రోజులుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో 2 డేస్ నుంచి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తూ టీటీడీకి కొత్త ఈవో నియమించారు. చూడండి, వీళ్ళు గతంలో ఆయన తిరుమలను సందర్శించారు. తిరుమల సందర్శించిన సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు, తెలిపారు. ఏంటి ప్రక్షాళన, నేను ఈ టీటీడీ ఇక్కడ నుంచే మొదలు పెడతానని తెలిపారు కదా. సో నిన్న ఈవోని కూడా మార్చారంట. ధర్మారెడ్డి ఉండేవారు, ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఇంకా ఆయన పెట్టారంట. అలాగే గత ప్రభుత్వ హయాంలో కొన్ని పథకాల పేర్లు కూడా మార్చారు. తాజాగా మరో కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు సర్కార్ పేరు మార్చింది. ఇప్పుడు ఇంకొక పథకం కూడా పేరు మార్చిందంట సర్కార్. గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో మార్పులు చేయాలని నిర్ణయించింది. స్పందన అనే కార్యక్రమం పెట్టారు. ఎక్కువ భూమి పంచాయతీలు, ఎక్కువ భూమి పంచాయతీలు జరిగామంట. అందులో స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఇప్పుడు ఆ పేరు మార్చేసి ఇప్పుడు ఇలా పెట్టాలని పేరు భావించాలంట. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్సాల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించనుంది. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్సాల్ సిస్టమ్ అంటే ఇప్పుడు కొత్తగా, అంటే ఇప్పుడు స్పందన ఏదైతే గతంలో ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఒక పేరు ఉందో, ఇప్పుడు దాని పేరు మారుస్తూ ఇప్పుడు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్సాల్ సిస్టమ్ పేరుతో రూపొందించిందంట. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ప్రజా ఫిర్యాదులకు అత్యంత పరిష్కారానికి అంటే ఇప్పుడు ఎవరైతే సమస్యతో వస్తారో, రైతులు కానీ, భూ పంచాయతీ కానీ, ఇంకా ధరణి ఫిర్యాదులు కానీ ఇలాంటివి వస్తాయి, వాళ్ళకి మంచి స్థానం ఇవ్వాలని తెలిపారు. ఇప్పుడు వాళ్ళు ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో మంచిగా చేయాలని గవర్నమెంట్ నిర్ణయించిందంట. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఎవ్రీ మండే కలెక్టర్స్, నెక్స్ట్ అధికారులు ఈ దరఖాస్తులు ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో, వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ స్వీకరిస్తారంటే క్లియర్ గా తెలిపారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ తక్షణం అమలు చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇప్పుడు సిఎస్ నీరబ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇంప్లిమెంట్ స్ట్రాటజీ అంటే ఎల్లుండి మండే కదా, ఎల్లుండి మండే నుంచి స్టార్ట్ చేయాలని వెంటనే ఉత్తర్వులు జారీ చేశారంట. 2014లో విజయం సాధించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ల పరిశీలన కోసం ప్రజావేదిక నిర్మించింది. యాక్చువల్గా 2014లో వీళ్ళు ఒక ప్రజావేదిక నిర్మించారు. ఈ దరిద్రులు వచ్చేసి మొత్తం ప్రజావేదికని, అన్నా క్యాంటీన్ని భ్రష్టు పెట్టించి కూల్చి పారదొబ్బారు. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్పందన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే స్పందన ద్వారా సమస్యలు పరిష్కారం కాలేదని భావించిన చంద్రబాబు సర్కార్ సో స్పందన కార్యక్రమం తీసుకొచ్చారు, బట్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవ్వలేదంట. సో ఇది చూసి గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయి వరకు పబ్లిక్ గ్రీవెన్స్ రెస్టిట్యూషన్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. సో ఇప్పుడు పబ్లిక్ గ్రీవెన్స్ రెస్టిట్యూషన్ సిస్టమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారంట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ అమలు అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో ఇది మొత్తం అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో, నెక్స్ట్ మొత్తం అన్ని చోట్ల, అన్ని మండలాల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుందని ఆయన తెలిపారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రాలు కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజలు ముందుంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించారు. గత 5 ఏళ్లలో ఆర్థిక శాఖలో జరిగిన అవకతవకల్ని, అప్పులపై వివరాలు వెల్లడించారు. గతంగా మొత్తం ఒక రివ్యూ మీటింగ్ నాకు పెట్టారు. గతంలో వీళ్ళు ఎంత అప్పు చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం చేశారు, దీని గురించి క్లియర్ గా విషయాలు తెలుసుకున్నారంట చంద్రబాబు నాయుడు. ఆర్థిక శాఖకు సంబంధించి 4 శ్వేతపత్రాలు విడుదల చేయాలనుకుంటున్నారు. కార్పొరేషన్ల ద్వారానే ఏ స్థాయి అప్పులు చేశారు, అప్పులు ఎక్కడ వెచ్చించారు అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ప్రజా స్పందన అనే పేరు ఏదైతే ఉందో ఇప్పుడు మార్చేసి గ్రీవెన్స్ సెల్ అని పెట్టారంటే ఇది తక్షణం ఎవ్రీ మండే ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు సిఎస్ నీరబ్ కుమార్ గారు. చెప్తున్నాం కదా, దీని ద్వారా ప్రజావేదిక ద్వారా సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. ఈ రాష్ట్రంలో ఇది గ్యారంటీ. గతంలో వీళ్ళంతా కూలగొట్టారండి, బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. సో మీకు ఏవైతే ప్రాబ్లం ఉందో క్లియర్ గా, న్యాయంగా, ధర్మంగా ఏదైతే ఉందో ఉన్నట్టు క్లియర్ గా వాళ్ళకి చెప్పండి. సో దట్ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతున్నాం. టైం వేస్ట్ మాత్రం చేయకండి, ఎందుకంటే మనకు సమయం కూడా లేదు. చూద్దాం ఇవన్నీ ఏ విధంగా సక్సెస్ అవుతున్నా లేదో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.